హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ సూపర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఇండియన్ 2 జీరో టాలరెన్స్ మూవీ యొక్క రివ్యూ చూద్దాము. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి దాదాపు 1 month అవుతుంది. ఈ మూవీ కూడా ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఏమి, బిగ్గెస్ట్ నెగిటివ్స్ ఏమి, ఈ మూవీ థియేటర్స్ లో లేదా ఓటీటీలో ఎందుకు ప్రజల్ని ఆదరించలేకపోయింది అనేది మెయిన్ గా డిస్కస్ చేసుకుందాము. మెయిన్ పాజిటివ్స్, ఈ మూవీకి పాజిటివ్స్ తీసుకుందామంటే ఈ మూవీ శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చింది. కమల్ హాసన్ గారు పెద్ద యాక్టర్ ఈ మూవీలో ఉన్నారు. మ్యూజికల్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ గారు ఉన్నారు. అలా ఈ మూవీలో అన్ని కూడా బిగ్గెస్ట్ యాక్టర్స్, బిగ్గెస్ట్ క్రూవే వర్క్ చేశారన్నమాట. అంతేకాకుండా జనరల్ శంకర్ గారి ఫిలిం అంటే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఈ మూవీలో కూడా వచ్చేసరికి లేట్ యాక్టర్స్ అయిన వివేక్ గారిని, మనోబాల గారిని, నెడుముడి వేణు గారిని ఈ మూవీలో గ్రాఫికల్ గా ఈ మూవీలో తీసుకురావడం జరిగింది. ఎక్కడ కానీ ఆ మూవీలో వచ్చేసరికి చూస్తుంటే రియాలిటీ అనిపిస్తుంది, కానీ ఎక్కడ కానీ గ్రాఫిక్స్ అనిపిస్తుంది. అంత నీట్ గా ఆ మూవీలో తీసుకురావాలని ప్రెజెన్స్ ని తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో బిగ్గెస్ట్ నెగిటివ్ ఏమంటే స్టోరీ సెలక్షన్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక మూవీకి ఏమి మెయిన్ అంటే కన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కన్ఫ్లిక్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరోయిజము, విలనిజము రెండు కూడా అంత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. కన్ఫ్లిక్ట్ ఈ మూవీలో వచ్చేసి కరప్షన్ అనేది ఒక చిన్న సబ్జెక్ట్ ఏం కాదు. కరప్షన్ అనేది చాలా బిగ్గెస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో ఈ మూవీలో అదే నెగిటివ్ అయిపోయింది. ఎందుకంటే కరప్షన్ని త్రూఅవుట్ ఇండియా ప్రతి చోట ఉన్నట్టు చూపిస్తారు అనమాట. సో ప్రతి చోట ఉన్నప్పుడు చూపించినప్పుడు ఆ కరప్షన్ అనే పాయింట్ డైల్యూట్ అయిపోయింది, మన ఆడియన్స్ మైండ్ నుంచి డైల్యూట్ అయిపోయింది చెప్పాలి. ఫస్ట్ 15 minutes ఎస్టాబ్లిష్మెంట్, హీరో వాళ్ళ పేరెంట్స్, హీరో ఫ్రెండ్స్ యొక్క పేరెంట్స్ వచ్చేసరికి స్క్రీన్ చూపిస్తూ వస్తారు. ఫస్ట్ ఒక హెల్త్ సెక్రటరీని, ఒక రిజిస్ట్రార్ని అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని, మళ్ళీ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని. అంటే సినిమా వీళ్ళ కరప్షన్ చుట్టూ, లేకపోతే ఇంకొక ఇద్దరు వాళ్ళ కరప్షన్ చుట్టే తిప్పుంటే బాగుంటుంది. కానీ కరప్షన్ ఎక్కడా ఉంది కాబట్టి ఇండియన్ అనేవాడు ఒక తమిళనాడు ఒకటే కాదు, ఫుల్ ఆఫ్ ఇండియా అని ఇక్కడెక్కడో మనకు కరప్షన్ అయితే జరుగుతుండేదేమో ఇండియాలో చూపిస్తారు, తమిళనాడు చూపిస్తారు. మనకు ఇండియన్ చంపుతుండేదేమో వచ్చేసరికి త్రూఅవుట్ ఇండియా చంపుతుంటాడు అనమాట. త్రూఅవుట్ ఇండియా అక్కడ ఎక్కడో బయట ఫారిన్ దేశం నుంచి వస్తుందన్నమాట. ఫారిన్లో వచ్చేసరికి ఒకసారి, మళ్ళీ వచ్చేసరికి పంజాబ్లోనే ఇంకో ప్లేస్లో ఇంకో ప్లేస్ ఒకసారి. ఇది చాలా డైల్యూట్ అయిపోయిందని చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి భారతీయుడు మూవీ గుర్తించుకుంటే మనకు గుర్తొచ్చేది మర్మకళ అనేది ఈ మూవీలో అంతగా వాడుకోలేదని చెప్పాలి. మర్మకళ అనేది ఈ మూవీలో చాలా డైల్యూట్ అయితే చేశారు. ఎందుకంటే ప్రతి సీన్లో మర్మకళ వాడడము, లేకపోతే మర్మకళని కొంచెం ఫన్నీగా క్రియేట్ చేశారనమాట. అంటే మర్మకళ చేసినాక మొగాయన వచ్చేసరికి లేడీగా మారిపోతారు అన్నట్టు, లేడీ బిహేవియర్ వస్తుందని. మర్మకళ చేస్తే పాట పాడుకుంటూ ఒక 48 hours అది చనిపోతాడని, మర్మకళ చేస్తే గుర్రంలాగా నడుచుకుంటూ పోతాడని చెప్పేసి ఇలా ఆ మర్మకళని కొంచెం ఫన్నీగా మరీ ఎక్కువ వాడాడు అనమాట మూవీలో. అన్ని స్పేసెస్తో ఎక్కడ ఫైటింగ్ వచ్చినా కానీ మర్మకళ వాడతారు అనమాట. సో అంత బాగా కరెక్ట్ కాలేకపోయింది, డైల్యూట్ అయిపోయింది. నెక్స్ట్ నెగిటివ్ థింగ్ వచ్చేసరికి ఈ మూవీలో చాలా బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. దాదాపు 300 crores పెట్టారు ఈ మూవీ ప్రొడ్యూసర్స్. కానీ ఈ 300 crores కానీ ఎక్కడ ఈ మూవీలో వాడుకున్నట్టు అనిపించదు. జనరల్గా శంకర్ ఫిల్మ్ ఎలా ఉంటుందంటే గ్రాండియర్గా ఉంటుంది, ఈ ఫిల్మ్ కూడా గ్రాండియర్గా ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ వచ్చేసరికి మనకు చూస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది ఈ మూవీ రిచ్నెస్ని. కానీ ఎక్కడ వాడాలో అక్కడ వాడలేదు. సో అది కూడా బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి అనిరుద్ధ్ గారిని వాడుకోకపోవడం. ఈ మూవీ స్పీడ్గా 1 month 2 months క్లోజ్ చేసిన మూవీ కాదు. ఈ మూవీ దాదాపు 1 year 2 years ఈ మూవీ మొదలెడతారని చెప్పి, షూట్ చేస్తున్నారని చెప్పేసి చేసినటువంటి మూవీ. సో అనిరుద్ధ్ మ్యూజిక్ అనేది ప్రజలు ఇంకా కొట్టుకుంటారు అనమాట. మనం లోకేష్ కనగరాజ్ గారి సినిమా చూస్తున్నామంటే అనిరుద్ధ్ గారి మ్యూజిక్ వచ్చేసరికి అలానే కరెక్ట్ చేస్తారు. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, లియో మూవీ ఉంది. లియో మూవీ చూసిన ప్రజలకి అనిరుద్ధ్ గారి మ్యూజిక్, లోకేష్ గారి డైరెక్షన్ అంతా ఇష్టపడతారన్నమాట. సో ఈ మూవీలో పొటెన్షియల్ స్టార్ కాస్టింగ్ ఉన్న అంటే కమల్ హాసన్ గారు, సిద్ధార్థ గారు, రకుల్ప్రీత్ సింగ్ గారు, తంబి రామయ్య ఉన్నారు ఈ మూవీలో, సముద్రగని గారు ఉన్నారు. ఈ మూవీలో వచ్చేసరికి వెటరన్ యాక్టర్స్ని తీసుకుని వచ్చారు. మనోబాల గారిని కానీ, వివేక్ గారిని కానీ, నెడుముడి వేణు గారు కానీ, బాబీ సింహ గారు ఉన్నారు. సో ఇంత మంచి స్టార్ కాస్టింగ్ ఉన్నా కానీ ఈ మూవీలో వాళ్ళని యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఈ మూవీ బడ్జెట్ 300+ crores ఉన్నా కానీ ఈ 300+ crores ఈ మూవీలో సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు అనమాట. గ్రాఫికల్ ఫైట్స్ అనేది ఒక్క మోనోసైక్లింగ్ మీద ఒక ఫైట్ అయితే ఉంటుంది కానీ, ఒక ఎస్కేప్ సీన్ అయితే ఉంటుంది కానీ అది కూడా అంత థియేటర్స్లో వర్కౌట్ కాలేదు.
నెక్స్ట్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్. అనిరుద్ధ్ అంటేనే మ్యూజిక్. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ప్రతి మూవీస్లో పీపుల్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇంపార్టెంట్గా. ఈ మూవీలో అంతగా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ అంత అలరించలేకపోయింది అనే చెప్పాలి. ఇంకా పోతే శంకర్ గారి యూజువల్ మూవీ ఎట్లుంటుందంటే ఒక సామాజిక బాధ్యత మీద మూవీ తీసుకున్నా కానీ పీపుల్కి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. మూవీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ మూవీలో వచ్చేసరికి శంకర్ గారి మ్యాజిక్ అయితే వర్కౌట్ కాలేదని చెప్పాలి. కమల్ హాసన్ గారు అంత పెద్ద హీరో ఉన్న కమల్ హాసన్ గారి పాత్రకి పూర్తిగా న్యాయం చేశారు. కమల్ హాసన్ గారు యాక్షన్ బాగా చేశారు, అన్నీ బాగా చేసినా కానీ స్టోరీ కొంచెం లాగింగ్ అవ్వడం వల్ల ప్రజలకైతే ఈ మూవీ కనెక్ట్ కాలేకపోయింది. థియేటర్స్లోనూ ఇటు ఓటీటీలోనూ కూడా పెద్ద ఈ మూవీ అయితే అంత సక్సెస్ఫుల్ కాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే 300 crores మూవీ. ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ సూపర్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి రామ్ చరణ్ గారితో ఉంది, శంకర్ గారి మూవీ. సో ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు. నెక్స్ట్ శంకర్ గారి మూవీ రామ్ చరణ్ గారితో ఈ నెగిటివ్స్ అన్ని మార్చుకుని పాజిటివ్గా వస్తారని అనుకుంటాము. దీంతో గుడ్ బై. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ to my channel, please. Thank you.